హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఇలా శారీ వచ్చి ఇలా బ్లౌజ్ అయితే శారీలో కలిసిపోయేలాగా టిష్యూ వచ్చిన వాటికి ఇలా ప్లెయిన్ క్లాత్ తీసుకుంటే డిజైన్ ఎంత బ్రైట్గా ఉంటుందో ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నానండి. అయితే ఇలా టిష్యూ వచ్చినాటికి కొంతమంది అయితే చెప్తే వింటారండి. బార్డర్ కలర్ ప్లెయిన్ క్లాత్ తీసుకుని వర్క్ వేయించుకోండి, వర్క్కి ఇంకొంచెం వాల్యూ పెరుగుద్ది అని చెప్తా ఉంటాను నేను. కొన్నిటికి మాత్రమే, కొన్నిటికైతే ఇంకా అవసరం ఉండదన్నమాట. వేరే క్లాత్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ కొన్నిటికైతే ఇలా వచ్చినప్పుడు బ్లౌజు ఖచ్చితంగా ప్లెయిన్ క్లాత్ అయితే తీసుకోవాలండి. వర్క్ వేయించుకోవాలి అనుకుంటే కనుక. అవసరం లేదు, వర్క్ అవసరం లేదు అంటే ఇంకా ఈ క్లాత్తోనే బ్లౌజ్ అయితే కుట్టించేసుకోవచ్చు. మనకి వర్క్ కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్లెయిన్ క్లాత్ తీసుకుని దీనిపైన అయితే వర్క్ వేయించుకోవడానికైతే చూడాలండి. చాలామంది ఏంటంటే శారీ ఒక 3000 4000 పెట్టి 5000 పెట్టి శారీ తీసుకుంటున్నాం కదా, శారీలో వచ్చిన బ్లౌజే వేసుకుంటే శారీకి ఇంకాస్త అందం వచ్చుద్ది అనుకుంటారు. కానీ వర్క్ వేసుకునేటప్పుడు వర్క్ క్లారిటీగా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా ప్లెయిన్ క్లాత్ అయితే తీసుకోవాలండి. ఏంటంటే ఇక్కడ ఇన్నిసార్లు కొలుస్తున్నాను ఏంటంటే ఇది బాడీకి మాత్రమే వేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఈ కస్టమర్ వచ్చేసి ఇంకొంచెం ఎక్కువ పెద్ద డిజైన్ సెలెక్షన్ చేసుకున్నారనమాట. అయితే నేనేం చెప్పానంటే మీరు పెద్ద డిజైన్కి పెట్టే బదులు క్లాత్ తీసుకోండి. బాడీకి మాత్రమైనా ఒక 70-80 సెంటీమీటర్ల తీసుకున్నా కూడా సరిపోద్ది. అది ఒక 100, 120 లేదంటే 150, ఇంకా అంతకు మించి ఎక్కువ కాస్ట్ అయితే అవ్వదు. ఇలా తీసుకోండి. తీసుకుంటే మీకు ఇంకా అంత ఎక్కువ డిజైన్ వేసుకోకపోయినా కూడా కొంచెం తక్కువ కాస్ట్ డిజైన్ వేసుకున్నా కూడా దానికి పెట్టే అమౌంట్ దీనికి పెట్టుకుని ఇంకొంచెం సింపుల్ డిజైన్ సెలెక్షన్ చేసుకున్నా కూడా ఈ మనం వేసే వర్క్ బాగా కనిపిస్తుంది. అలాగే ఈ అలికేసినట్టుగా లేకుండా అసలు దీని మీద వర్క్ వేస్తే ఏమైనా బాగుంటుందా చెప్పండి? దీని మీద వర్క్ వేస్తే అలికేసినట్టు ఉంటుంది కదా. నేను కూడా అదే చెప్పాను, దీని మీద వర్క్ బాగోదండి. ఇలా ప్లెయిన్ క్లాత్ తీసుకుని ఇలా బార్డర్, శారీలో వచ్చిన బ్లౌజ్కి బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ని కట్ చేసి దీనికి యాడ్ చేసుకోండి. ఇలాగా నెక్, హ్యాండ్కేమో ఈ బార్డరు, అలాగే బ్యాక్, ఫ్రంట్ బాడీ పార్ట్కి మాత్రం ఈ ప్లెయిన్ క్లాత్ తీసుకుని మీకు సింపుల్ వర్క్ వేసినా కూడా డిజైన్ అయితే కాస్త నీట్గా కనిపిస్తుందండి. ఇలాంటి క్లాతులు వచ్చినప్పుడు కొంతమంది చెప్తే వింటారు, కానీ కొంతమంది చెప్తే వినరండి. పాడిన పాటే పాడతారు. అలాంటి వాళ్ళకి మనం ఏం చేయలేము అనుకోండి. ఫస్ట్ అయితే చెప్పడానికైతే చూడాలి, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడానికైతే చూడాలి. వింటే ఓకే, వినకపోతే ఇంకా వాళ్ళు తెచ్చిన క్లాత్ పైనే వేసేసి ఇచ్చేయడం అయితే కరెక్ట్ అండి. చూడండి, నేను ఇప్పుడు ప్లెయిన్ క్లాత్ పైన వేస్తే వర్క్ ఎలా వచ్చిందో, అలాగే టిష్యూ పైన వేస్తే ఎలా ఉండేదో మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి, వర్క్ అయితే వేసేసాను. ఏంటంటే ఈ బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ మాత్రమే వర్క్ చాలు, హ్యాండ్కి అవసరం లేదు అన్నారు. నేను డిజైన్ చూపిస్తే ఈ డిజైన్ సెలెక్షన్ చేసుకున్నారండి. దీంట్లోనే నేను కలర్స్ ఏం వేసానంటే ఒక 2-3 కలర్స్ వేసాను. లైట్ క్రీమ్ కలర్, లైట్ కలర్ ఒకటి తీసుకున్నాను, అలాగే డార్క్ ఒకటి తీసుకున్నాను, ఇంకా గోల్డ్ కలర్ జరీ ఒకటి తీసుకున్నాను. ఈ 3 కలర్స్ తీసుకుని నేను వర్క్ అయితే ఇలా నీట్గా వేసేసానండి. అయిపోయింది. ఈ థ్రెడ్ కటింగ్ అనేది ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్కలాగా కట్ చేస్తానండి నేను. కొన్నిటికైతే
స్టార్టింగ్ నుండి కట్ చేస్తూనే ఉండాలి. ఈ డిజైన్కి అయితే అలా కాదండి. నేను దీన్ని అయితే ఒక 3 టైమ్స్ వేసాను. అందుకే నాకు కాస్త అవగాహన అయింది. మొత్తం డిజైన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో కట్ చేసుకుంటే చాలు. ఈజీ అనమాట. థ్రెడ్స్ అంత ఎక్కువగా ఏమి ఉండవు. వెతికి వెతికి కట్ చేయాల్సిన పని అయితే ఉండదండి ఈ డిజైన్కి. అందుకే నేను లాస్ట్లో కట్ చేశాను. అయిపోయింది. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, మీకు నేను క్లాత్ పెట్టి చూపిస్తాను. దీనిపైన వర్క్ వేస్తే ఏమైనా అసలు వర్క్కి వాల్యూ ఉండేదా? అస్సలు వాల్యూ ఉండేది కాదండి. కానీ కొన్ని సార్లు అయితే కస్టమర్ వినకపోతే తప్పదు, వేయాల్సిన పరిస్థితి. వినే వాళ్ళకైతే ఓకే, వినని వాళ్ళకి మనం ఏం చేయలేమనుకోండి. చూసారా, ఇలాగైతే వర్క్ కంప్లీట్ అయిందండి. చాలా నీట్గా వచ్చింది. ఇంకొంచెం హెవీ డిజైన్ సెలెక్షన్ చేసుకున్నారు. నేనైతే అలా కాదు, ఇంకొంచెం సింపుల్ డిజైన్ సెలెక్షన్ చేసుకున్నా కూడా ఈ వర్క్కి పెట్టే కాస్ట్ కొంచెం క్లాత్కి కూడా పెట్టుకుని కొంచెం సింపుల్గా ఇలా వేయించుకోండి అని చెప్పి నేనైతే సలహా ఇచ్చాను. వీళ్ళైతే ఈ కస్టమర్ అయితే ఓకే అన్నారండి. ఓకే, మీకు నచ్చినట్లుగా వేయమన్నారో నేను ఇలాగైతే వేసానండి. ఎలా ఉందండి? ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకే అండి, ఇదండి ఈరోజు వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిజైన్ ఇంతకుముందే నేను ఒక 2 బ్లౌజుల పైన అయితే వేసానండి. దీనికి ఇంకొంచెం కలర్స్ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది డిజైను. సైడ్కి నేను ఒక పిక్ యాడ్ చేస్తాను చూడండి. ఇది ఫస్ట్ అయితే నేను ఈ బ్లౌజ్కి అయితే వేసానండి. చాలా బాగుంది. కొంచెం కలర్స్ అయితే కస్టమర్ సజెషన్ కొద్దీ కొంచెం కలర్స్ అయితే ఇంకా లేని కలర్స్ అయితే తీసుకుని దీనికైతే ఇలా హైలైట్ చేశాను. ఓకే అండి, ఇదండి ఈరోజు వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.